ఉద్యోగులకి చాలా రోజుల నుండి కోపం ఏంటి, వాళ్ళ పెన్షను, వాళ్ళ డిఏకి సంబంధించినటువంటి డబ్బులు, ఇవన్నీ బకాయిలు, నెలల తరబడి బకాయిలు ఉంటూ ఉండటం. అంటే పెన్షన్ అయితే లేటుగా ఇస్తున్నా ఏ నెలకు ఆ నెల వస్తున్నది, డిఏ బకాయిలు మాత్రం నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయన్నాడు. ఆ మధ్యన ఇస్తానని జగన్ సర్కార్ చెప్పింది. ఇది గతంలో ఒకసారి హామీ ఇచ్చారు, అప్పుడు ఒకటేమో ఇచ్చారు, మళ్ళీ ఆగారు, ఇప్పుడు మళ్ళీ వేస్తామన్నారు. తీరా చూస్తే ఇప్పుడు మాత్రం కరెక్ట్గా ఎలక్షన్ రోజు ఉదయాన్నే ఉద్యోగులకి పెన్షనర్లతో చెల్లించాల్సిన డిఏ మరియు ఇతర బకాయిల మొత్తాన్ని తెల్లవారుజామున వాళ్ళ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. దీంతో సామాజిక ఉద్యమకారుడు, కమ్యూనిస్టు నాయకుడు, ఇదివరకు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, తర్వాత సామాజిక ఉద్యమకారుడిగా ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి లక్ష్మీనారాయణ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈరోజు తెల్లవారుజామున వాళ్ళ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయడం అంటే ఇది ఓటర్లను ప్రలోభపెట్టడం కాదా, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిష్పక్షంగా వ్యవహరించడం లేదన్న దానికి నిదర్శనం కాదా అంటూ ఎన్నికల కమిషన్ దీని మీద చర్యలు తీసుకోవాలంటూ బహిరంగ లేఖ రాశారు.